ఒక్క మాటలో చెప్పాలంటే తీన్మార్ మల్లన్న అంటే గ్రాడ్యుయేట్స్ తీన్మార్ మల్లన్నని నమ్ముతున్నారా? అంటే అది రే రామ్ తీన్మార్ మల్లన్న స్టాండ్ ఉన్నాడా? స్టాండ్ ఉన్నాడు అండి. ఏ పార్టీలో స్టాండ్ ఉన్నాడు? బీఆర్ఎస్ ఏ పార్టీలో స్టాండ్ ఉన్నాడు? బీఆర్ఎస్ తీన్మార్ మల్లన్న బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చిండు. స్టాండ్ గా కనిపిస్తుందా తీన్మార్ మల్లన్న ఇట్లా నిలబడుతుంది? జనాలు నమ్ముతున్నారా? జనాలు వచ్చిండ్రని ఇప్పుడు మల్లన్న కూడా చెప్తుండు అంగిలాగు సిద్ధం అంటుండు. ఇప్పుడు మల్లన్న కూడా చెప్తుండు అంగిలాగు సిద్ధం అంటుండు. మీరు నమ్మిలా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆస్తులు ఉన్నదో మొత్తం రాసి గవర్నమెంట్ కి ఇస్తున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతా అని చెప్పిండు. సో మీరు నమ్ముతున్నారా? నమ్మకం లేదోరా, ఏం అనుకో. తీన్మార్ మల్లన్న చాయ్ డబ్బులు అడిగే స్టేజ్ నుండి 500 కోట్లకు ఆధిపత్యం అంటే దేని వల్ల సాధ్యమై? బ్లాక్ మెయిల్ కాదా ఇది? ఏమో సార్ నాకు కనపడదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి నిలబడి. సో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ప్రజలు ఎవరి అభిప్రాయం కోరుకుంటున్నారు? ఇక్కడ మొదటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాల పాలన నుంచి చూసుకుంటున్నాం మనం. తెలంగాణలో ఉన్న 10 సంవత్సరాల నుంచి ఏవైతే కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎండగట్టి ఇవాళ ఒక నియంత్ర పాలన కొనసాగించి దానికి గుణపాఠం నేర్పించే భాగంగా ఇవాళ తీన్మార్ మల్లన్న నేర్పి ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక గొంతుగా నిలబడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక చిన్న వాయిస్ రేజ్ చేసి జనాలకు ఒక ఎట్లా అవగాహన రకంగా పోవాలి, ఏ రకంగా పోతే బాగుంటుంది, ఎలా పాలన అంతం చేయాలి, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ వీళ్ళందరి నిరుద్యోగులు లేదంటే వీళ్ళు జియో 46 బాధితులు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ తీన్మార్ మల్లన్నని నమ్ముతున్నారా? అని అంటే నమ్ముతూనే ఉన్నాం, అది జీవో అమలు అవుతుందని. మీరు కాదు, ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు కదా, సో నమ్మే అవకాశాలు కనిపిస్తున్నదా? తీన్మార్ అవకాశాలు ఖచ్చితంగా చిన్న యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ని జనాలు అందరినీ మభ్య పెట్టుకుంటా అన్నట్టుగా మనకు వార్తలు కనిపిస్తా ఉన్నది. సో ఏ విధంగా చూస్తారు? యూట్యూబ్ ఛానల్ పెట్టి మభ్య పెట్టే ఛానల్ రకంగా మీరు చూడండి. 10 సంవత్సరాల నుంచి ఎంత మల్లన్నకు ఆదరణ పెరిగిందనేది జనాలలో కూడా చూస్తాను, ఇలా రాష్ట్రాలలో కూడా చూస్తాను. పాలన ఏ విధంగా అంతమవుతుంది అనేది తీన్మార్ మల్లన్న ఒక రకంగా పోరాట చేసిండు. ఒక యూట్యూబ్ ఛానల్నే కాదు, ఇంతకుముందు కూడా కేటీఆర్ నేను ఈ 10-36 యూట్యూబ్ ఛానల్ పెడతా అనే ఉద్దేశంతో కాదు, ఒక రకంగా ఉద్దేశంతో భావనతోటి ముందుకు రావాలి. ఎలా పోతే రాజకీయాల అవగాహనలకు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ స్టాండ్ ఉన్నాడా? స్టాండ్ ఉన్నాడు అండి. ఇప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి చేస్తూనే ఉన్నాడు కదా. మొన్న ఎమ్మెల్సీగా ఆయనకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయనకు నమ్మి టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇచ్చింది. అంతకుముందు కూడా మనం పైన 2015 కానీ ఆ ఎలక్షన్లకు కూడా చూసుకుంటే అప్పుడు కొంత మెజార్టీ రాకున్నా ఒక 30,000 ఓట్లు అతనికి వచ్చినాయంటే అప్పుడు 2015కి ఇప్పటికి కొంత తేడా చూసుకోండి. మీరు కూడా జనాలలో కూడా కొంత అవగాహన కలిసింది. కొంత నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ రైతులు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకొని ప్రతి రైతు కానీ చూస్తుండు మల్లన్న ఏం చెప్తుండు, ఎట్లా అవగాహన చేసుకోవాలి, ఏ రకంగా పోవాలనేది కొంత వైజ్ రేసి ఇలా ప్రశ్నించే గొంతుగా మారిన మల్లన్న ఇలా ప్రజలు ఆదరిస్తారు. తీన్మార్ మల్లన్న అంటే 4 కోట్ల జనాలకి తెలుసు. సో ఈ మేనిఫెస్టో మీరు పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా, సో ఇదే మేనిఫెస్టోలో మీరు అంటున్నారా తీన్మార్ మల్లన్న గురించి? తీన్మార్ మల్లన్న 7200 పెట్టిండు, తీన్మార్ మల్లన్న అంగిలాగు సిద్ధం అన్నాడు, తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిండు, తీన్మార్ మల్లన్న బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చిండు. స్టాండ్ గా కనిపిస్తుందా తీన్మార్ మల్లన్న ఇట్లా నిలబడుతుంది? జనాలు నమ్ముతున్నారా? జనాలు ఇప్పుడు ఇచ్చిన రాజకీయ నాయకులు ఏం అమలు పరిచిండ్రని ఇప్పుడు మల్లన్న కూడా చెప్తుండు అంగిలాగు సిద్ధం అంటుండు, 7200 అన్నాడు, ఇవన్నీ చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా నా పేరు మీద నా భార్య పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉన్నా కూడా నేను ప్రజాక్షేత్రంలోకి పోయి రాజీనామా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నా. 50% మెజార్టీ. మీరు నమ్మిలా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గవర్నమెంట్ కి నా ఏదైతే ఈ ఆస్తులు ఉన్నదో మొత్తం రాసి గవర్నమెంట్ కి ఇస్తున్నా, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతా అని చెప్పిండు. సో మీరు నమ్ముతున్నారా? 100% మాకు నమ్మకం ఉంది కాబట్టి మల్లన్న మీద నమ్మకం పెట్టి మేము ఇప్పుడు కాదండి మల్లన్న యూట్యూబ్ కానీ మల్లన్న ప్రచారం చేసేప్పటికీ మేము 2000 సంవత్సరం నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మల్లన్న మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఇలా మేము ప్రచారంలో భాగంగా మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి ఎంత డబ్బులు సంపాదించినాడు. ఒక చిన్న ఆదాయం చూపించినా కూడా నేను 27 ఎలక్షన్లకు ముందు ఒక రోజు ముందు నాకు ఇచ్చినా కూడా ఏ ఎవిడెన్స్ నాకు చూపించినా కూడా నేను రాజీనామా చేసేదానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి మల్లన్న అంటున్నాను. మీరు కూడా చూస్తారు రాజీనామా అంటున్నారు. సో జనాలు తీన్మార్ మల్లన్నని నమ్మే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నదా?
లేదంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా ఇప్పుడు Jio46 బాధితులను స్టూడియో వరకు పిలిపించి వాళ్ళని బౌన్సర్లు పెట్టి తనిపించిండు, అది మనం చూసినాము. అదే Jio46 బాధితుల దగ్గర పోతా ఉన్నాడు. సో మనకు ఎదురొచ్చే నినాదం కనిపిస్తా ఉన్నది. సో దీనికి ఏ విధంగా చూస్తారు? దాన్ని చూసే పూర్తి స్థాయిలో అది కొంత చూద్దాం అనేది ఆ భావన అన్ని చెప్తానే ఉన్నాడు. కానీ దీన్ని కొంత పక్కదారి పెట్టించి దీన్ని సోషల్ మీడియాలో కొన్ని పక్కదారి పెట్టించి మళ్ళీ దుష్ప్రచారం చేసి చాలా తప్పకుండా అమలు పరిచే విధంగా కానీ మళ్ళా కంపల్సరీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న చాయ్ డబ్బులు అడిగే స్టేజ్ నుండి 500 కోట్లకు ఆధిపత్యం అంటే దేని వల్ల సాధ్యమే? బ్లాక్ మెయిల్ కాదా ఇది? ఏమండి ఛాయ్ అంటుండు 500 కోట్ల అంట, నిరూపణలు ఉండాలి కదా, ఏదైనా ఒక చిన్న నిరూపణ చూపించాలి. ఇప్పుడు కొంతమంది అని అంటున్నా, అందరూ అనట్లేదు, కొంతమంది మలాన మీద విమర్శలు చేసే యూట్యూబ్ ఛానల్లో కానీ అన్ని ఛానల్ మేము గౌరవిస్తాం. మేము ఎందుకంటే మేము ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని దాన్ని మీ గౌరవంగా స్వీకరిస్తాం. కాబట్టి కొన్ని ఛానల్లో మాత్రమే మలాన మీద దుష్ప్రచారం చేసి అతని మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తూ ఉంది. చూసుకోండి, మీరు ఛాయ పైసలు అంటున్నారు కదా, 500 కోట్లు, ఏదైనా ఒక నిరూపణ చూపించండి. 16 కార్లు ఎక్కడి నుండి వచ్చినాయంటే తీన్మార్ మల్లన్నకి కార్లు ఇప్పుడు ఒక కార్లు అంటారు, కారు ఉన్నదే 5 మళ్ళీ కోట్ల బిల్డింగ్ ఏ నుండి వచ్చింది? ఇవన్నీ ఆధారాలు చూపించాలి కదా. బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి కదా అంటే ఆధారాలు చూపిస్తా. బిల్డింగ్ లేదు అన్నది వాస్తవం కాదా? బిల్డింగ్ ఉంటదండి, సరే ఆ బిల్డింగ్ ఏ రకంగా ఉంది, దానికి ఆస్తులు కూడబెట్టి కొనుక్కున్నాడా, లేకపోతే వాళ్ళ మిసెస్ కూడా గ్రాడ్యుయేటే కదా, ఆమె చదువుకున్నది కదా, టీచరే కదా, వాళ్ళ ఆస్తులు ఉన్నాయా దాని మీద విచారణ పరంగా చూసుకుంటే నెలకు 1,00,000 వేసుకున్నా కూడా ఒక సంవత్సరానికి 12 నెలలకి 25 లక్షలు అనుకుందాము. సో ఇంత ఎక్కడ నుండి తీసుకొచ్చిండు అని ఇదే ప్రశ్నలు చాలా వేదికగా చూస్తూనే ఉన్నాయండి. ఇవన్నీ ఈ రకంగా అనట మరి రాజకీయ అంటే మళ్ళీ నేను రాజకీయ నాయకులను వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసి నేను అలా మాట్లాడడం లేదు. మీరు ఏది ఉన్నా కూడా మల్లాన్న మీద నిరూపణ ఏ ఆధారం ఉన్నా ఒక ఆధారాన్ని చూపించి మాకు ఇవ్వండి, మేము తీసుకపోయి మల్లాన్నకు చూపించి అదే రోజు మేము అది చేస్తాం. తీర్మానంలో చూపించి మేము ఇప్పుడు ఏమంటుండు మళ్ళీ ఏమంటా, నా మీద ఏ ఆరోపణ కూడా నల్గొండకు తీసుకొచ్చి క్లాక్ టవర్ కన్నా ఆధారం చూపించండి, నేను దేనికంటే దానికి ఎవరి శిక్షకైనా సిద్ధం అంటూ నా ఆధారాలు పట్టుకొని చూపించాలి కదా. కాంగ్రెస్ లో చేరిండు కాబట్టి వీళ్ళకు అపోజిషన్ ఉన్న వాళ్ళకి ఆధారాలు చూపించడానికి ఉండదు. సో గతంలో ఇప్పుడు వన్స్ బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ సార్ కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నది కాబట్టి ప్రశ్నించరాదు అని అంటుండ్రు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏసీబీ ఉంటదండి. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఉంటది. అంటే ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని పట్టుకునే అధికారం ఏసీబీలో. తీన్మార్ మల్లన్న తప్పు ప్రశ్నించినా కూడా తీన్మార్ మల్లన్న ఇప్పుడు జర్నలిస్టా లేదంటే పొలిటికల్ లీడరా? అది ప్రశ్నించే కొందుక జర్నలిస్ట్ ఏమన్నా సార్, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు జర్నలిస్టే, ప్రతి ఒక్క ప్రశ్నించే వ్యక్తి జర్నలిస్టే. ఒక జర్నలిస్ట్ భావాలతో కూడిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. మన జనాలల్లో ప్రశ్నించే తత్వం రావాలనే ఉద్దేశంతో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో నడిపించుకుంటూ ఇవాళ తెలంగాణలో ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నించిన మల్లన్నకు మేము అండగా ఉంటాం. మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలని కూడా మేము. ఇప్పుడు గతంలో మన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న సో కాంగ్రెస్ లీడర్ని అందరినీ విమర్శించిండు, సో అందరినీ తిట్టిండు. సో బూతుల నుండి మొత్తం ఇంతున్న అంతున్న రేవంత్ రెడ్డి గారి నుండి తిట్టిండు. సో వాళ్ళే దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళు ఒక రకంగా తీన్మార్ మల్లన్ని లోపల ఓడిపియాలి అన్నట్టుగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నది అన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. సో దీనికి ఏ విధంగా చూస్తారు? ఏ రాజకీయ నాయకులు అండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు ఒక పార్టీలు ఉండి విమర్శన చేయకుండా ఉండేది ఏ రాజకీయ నాయకుడు? ఒకటే విషయం అండి, ఏ పార్టీకి అయినా స్ట్రేట్ ఫార్వర్డ్స్ పోవు, పంక తొంకలు పోతేనే మనకు అనుగుణంగా ఉంటాయి. ఏది ఉన్నా కూడా పార్టీల ఒక ఇప్పుడు మీరు చూడండి, ఒక పార్టీ స్ట్రేట్ గా పోతే కూడా మనకు అంత పట్టు ఉండేది, మనకు జనాలలో పోయి అవగాహించేంత వాళ్ళకు కూడా ఉండేది. ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేకి ఆయనకు సపోర్ట్ లేకున్నా కూడా ప్రజలకైతే ఆయన సపోర్ట్ చేయాలి కదా. మనకు దళిత ఉదాహరణకి చెప్తా, కేసీఆర్ గారు 3 ఎకరాలు దళిత బంధు, ఇవన్నీ రైతు బంధు, బీమా పథకాలని పెట్టినండి. ఇవన్నీ పథకాలు ఎందుకండి? ఆ పథకాలతోటి ఇవాళ ఈటల రాజేందర్ పేరు మీద నాకు ఇవన్నీ ఇస్తలేడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేడు అని చెప్పి ఆయన మీద దేవరాంజల భూముల మీద ఒక నిరాధార ఆరోపణ చేసి ఇది కూడా ఫార్వర్డ్ కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి ఈటల రాజేందర్ దేశంలో సరే చాలా మంది కేసీఆర్ సార్ గారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఆ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరిండు అనేది కూడా మీరు కూడా చూసుకోవాలి. సేఫ్ ఫార్వర్డ్ ఉండే కదా ఏ రాజకీయాలైనా కూడా. మనం కూడా జనాలు కూడా ఆలోచించుకొని ఏ రకంగా ఓటేయాలని జనాలు నిర్ణయించుకుంటారు. ఇవాళ తీర్మార్ మల్లన్నకు అదే ఆధారం ఉన్నది కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇవాళ.
ఇప్పుడు గతంలో ఏ పార్టీకి స్టాండ్ తీసుకున్నప్పుడు తీన్మార్ మల్లన్ని చాలా మంది నమ్మిళ్ళు. సో ఇప్పుడు పార్టీలు మారిన తర్వాత ఇదే మేనిఫెస్టో చూపిస్తా ఉన్నారు కదా. సో ఏ విధంగా నమ్ముతా ఉన్నారు తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అంటే మీరేమంటారు? బ్లాక్ మెయిలర్ అనేది చెప్తా ఉంటారు సార్. బ్లాక్ మెయిలర్ అంటే ఏ రకంగా బ్లాక్ మెయిలర్ చేస్తారంటే ఇప్పుడు ఆదో నీ వరకు మేము ఇదే చెప్పాం కదా సార్. బ్లాక్ మెయిలర్ కానీ బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ అరవింద్ ఉన్నాడు కదా. సో బీజేపీ అరవింద్ చెప్పిండు కదా, ధర్మపురి అరవిందే చెప్పిండు కదా, తీన్మార్ మల్లన్న అనేటోడు లీడర్ కాదు, పొలిటికల్ లీడర్ కాదు, బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా మీరు చూసి ఇప్పుడు ఇది వార్త బయటకు వచ్చింది. నేనైతే సో ఎట్లా నీ వార్త అయితే నేను బీజేపీలో ఉన్న క్యాండిడేట్ ఆ విధంగా అన్నప్పుడు విమర్శలు చేయొచ్చండి. ఏ విధంగా విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి, కాకపోతే ఆ విమర్శలు నేను చూడలేకపోయాను సార్. వర్గాలు ఉంటాయి, 2-3 వర్గాలు ఉంటాయి. ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడదు. సో ఆ వర్గ పోరు అనేది ప్రతి రాజకీయ పార్టీలో ఉంది. అందులో భాగంగానే తీసుకోవాలి. ప్రతిదాన్ని మనం అట్లా తీసుకుంటూ పోతే చేయలేం. ఈయన ఏంటి, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తను పోరాటం కోసం, అంటే పోరాటం ఉద్యమం లాగా, ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు అనేది మనం అందరం అనుకున్నాం. అదే దాన్ని రాజకీయం మార్చిండు, రాజకీయ వేదిక చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. అట్లనే ఇతను కూడా కేవలం విద్యార్థుల పట్ల ఎమ్మెల్సీ అనే దాని కోసం ఇప్పుడు రావడంలో ఉద్దేశం ఏంటి, విద్యార్థుల పట్ల తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అవమానాలు లేదా మనం ఏదైతే ఏ ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామో అందులో జరిగిన నష్టాన్ని వివరిస్తూ పోరాటం చేసిండు అనేది మా ఉద్దేశం. అందుకోసం ఆయనను ఖచ్చితంగా గెలిపించాలి అనేది మన ఉద్దేశం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన మొత్తానికి గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ మొత్తానికి నమ్ముతున్నారా తీన్మార్ మల్లన్నని? ఖచ్చితంగా అందరూ నమ్మాలని ఉండదండి. ఏ పార్టీలో ఎవరు అందరూ నమ్మాలని 100% ఉండదండి. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఒకటే సైడ్ వస్తుందంటే ఏ పోటీ ఉండదు ఇక. కాబట్టి అట్లా పూర్తిగా నమ్ముతున్నారా నమ్ముతారు, ఎక్కువ శాతం 80% ఖచ్చితంగా నమ్ముతున్నారు. అది మా ఉద్దేశం. తీన్మార్ మల్లన్న ఒకవేళ ఎమ్మెల్సీగా వస్తే మళ్ళీ బీజేపీకి పోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నది అన్నట్టుగా మనకు వార్త అనిపిస్తా ఉన్నది. దీనికి ఏ విధంగా చూస్తారు? ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది. బీజేపీ కూడా నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ నుంచి ఇంకో జాతీయ పార్టీకి ఆయన వచ్చిండు. ఎన్నో రకాల అందులో సమస్యలు, అక్కడున్న సమస్యలని ఇక్కడున్న సమస్యలు కానీ ఆయన దాన్ని అవకాశం పోచుకొని రావడం జరిగింది. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగవు సార్. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరినప్పుడు కండవ గారు కప్పుకున్నప్పుడు, సో తీన్మార్ మల్లన్నకి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు సో తీన్మార్ మల్లన్నకి ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వనట్టు? సో ఇతను బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా ధర్మపురి అరవింద్ ఒక నినాదం చేసిన తర్వాత ఇతను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా నమ్ముతారు దీన్ని? సార్ నేను ప్రోటోకాల్ అనే విషయాన్ని ఇంతకుముందు కూడా నేను అదే చెప్పాను. వర్గ పోరు అనేది ప్రతి పార్టీలో ఉంటుంది సార్. ఉదాహరణకు బండి సంజయ్ అదే బీజేపీలో పార్టీలో ఉన్నప్పుడు అంటున్నాను నేను. బీజేపీ పార్టీలో తీన్మార్ మల్లన్న ఉన్నప్పుడు సో ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వలేదు? అతను కూడా ఒక లీడరే కదా అంటున్నా. ఆ పార్టీలో ఉన్నప్పుడు, వేరే పార్టీలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటుంది ప్రోటోకాల్. అదే అంటున్నా, ఆ పార్టీలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వలేదు అంటున్నా. సో ఇతను బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా వాళ్ళకి తెలిసినప్పటికీ సో అక్కడ నుండి బహిష్కరించినట్టుగా కనిపిస్తా ఉన్నది. దీనికి ఎట్లా చూస్తారు? ఒక్క నిమిషం. ఈ జాతీయ పార్టీ అన్నాం మనం, బీజేపీ జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు ఉన్నటువంటి ఆ పార్టీలో ఈయన తీసుకునేటప్పుడు ఈయన బ్లాక్ మెయిలర్ అనేది తెలియదా అని తెలుసుకోరా? అది అబద్ధం అని తెలుసు వాళ్ళకు. అక్కడ ప్రోటోకాల్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు అరవింద్కు బండి సంజయ్కు పడదు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. అదే విధంగా ఇక్కడ జరిగింది. అక్కడ వదిలేద్దాం. సో అక్కడ మళ్ళీ బీజేపీలో పోయిన తర్వాత ఇతను కాంగ్రెస్ రాకముందుకు ఇండిపెండెంట్ గా నిలబడతా అన్నట్టుగా చెప్పిండు కదా. సో ఇండిపెండెంట్ గా ప్రశ్నించే గొంతుగా జర్నలిస్ట్ గా ఒక వేదికపై, యూట్యూబ్ ఛానల్ వేదికపై ప్రశ్నిస్తున్నాడు కదా. సో తర్వాత జగ్గారెడ్డిని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? సో బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా అతను కూడా ఇతను తీన్మార్ మల్లన్న గురించి మనకు తెలియదా? తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్ అన్నట్టుగా తిట్టిండు. మళ్ళీ అదే పార్టీలో పోయి మళ్ళీ ఇప్పుడు ఎట్లా చూస్తారు దీనికి? ఇప్పుడు ప్రోటోకాల్ ఇస్తుందా తీన్మార్ మల్లన్న? కరెక్ట్, నేను అదే చెప్తున్నా సార్. ఏ పార్టీలో కూడా వర్గ పోరు అనేది ఉంటది. ఏ పార్టీలో కూడా, ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా, ఈవెన్ చిన్న స్థాయి ఒక కార్పొరేటర్ స్థాయి దగ్గర కూడా నాకు టికెట్ కావాలి, టికెట్ వచ్చినోడిని టికెట్ రానోడు తిట్టడం అనేది ఈ కామన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. అందులో భాగంగా ఆ కోణంలోనే చూడాలి తప్ప దీన్ని పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పోరాటాన్ని మాత్రమే మనం చేసుకోవాలి. విద్యార్థులు కూడా, ఈ రోజు నిరుద్యోగులు కూడా ఆ పోరాటం ఎంతవరకు చేసిన దాని మీదనే. ఒకవేళ ఈయన తప్పు మీరన్నట్టుగా ఈయన ఏం చేయలేదు, ఈయన అంత ఫాల్స్ బ్లాక్ మెయిలర్ అంటే ఆటోమేటిక్ గా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అది వాస్తవం. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చాయ్ డబ్బులు అడిగే స్టేజ్ నుండి
500 కోట్లకు ఆధిపత్యానికి వచ్చిండు అంటే తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ కాదని ఏ విధంగా అంటున్నారు మీరు? See, సో 16 కార్లు ఎక్కడ నుండి వచ్చినాయి? yes, అంత కాన్వాయ్ ఎక్కడ నుండి వచ్చింది? నేను ఇప్పుడు అదే సో చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ నుండి పాసిబుల్ అయిద్దా? ఇప్పుడు ఆయన క్లియర్ గా దానికి సంబంధించి క్లియర్ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరాధారమైన ఆయన ఆస్తులు ఆరోపణలు వద్దు. సార్ ఆధారాలతో చేయండి, నన్ను ఉరిదీయండి అని చెప్పింది. అంత ఓపెన్ గా చెప్పేశాడు. ఉమ్. దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే. ఇంకా వేరే దాంట్లో డిస్కషన్ ఛాయ డబ్బులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇదే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి నా ఆస్తులు మొత్తం రాసిచ్చినట్టుగా ఒకటి ప్రకటించిండు. సో మీరు నమ్ముతున్నారా తీన్మార్ మల్లన్న ఆస్తు మొత్తం గవర్నమెంట్ కి రాసిచ్చినట్టుగా నమ్ముతున్నారా? ఇది ఒక స్టంట్ అనుకోవచ్చా? నో ఆయనకు ఆస్తులే లేవు అని చెప్తున్నారు క్లియర్ గా. ఉన్న నా ఆస్తులకి ఇవి అని చూపెట్టిండు అంతవరకే. ఇవి మిగతా అన్ని చెప్తారు. బురద చల్లడం అనేది కామన్ గా చేస్తూ ఉంటారు. మీరు నిరూపించండి, నేను రెడీగా ఉన్నా అంటున్నాడు. ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు నల్గొండలనే కూర్చుందామని చెప్తున్నాడు. ఇంక అంతకంటే ఇంకేం కావాలి? ఒకవేళ మనం అనుకున్నదే నిజం అనిపిస్తే, మీరన్నదే నిజం అయితే ఆటోమేటిక్ గా ప్రజలు బుద్ధి చెప్తారు కదా. దాంట్లో తప్పే ఉన్నది, ఎవరికైనా అంతే. సో ప్రజలైతే తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పరు. సో ఇప్పుడు కనిపిస్తా ఉన్నది మీకు, ఎందుకు బుద్ధి చెప్పారు? చెప్తారా? వినండి, ఆ. నేను అనేది అదే సార్. ఒకవేళ ఆయన తప్పిదం ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా రేపు రిజల్ట్ లోనే చూపెడతారు అంటున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇన్ని చేస్తా అన్ని చేస్తా అని చెప్పేసి ఆయన 10 సంవత్సరాలు పరిపాలించండు. ఆటోమేటిక్ గా ప్రజలు బుద్ధి చెప్పిండు. అట్లనే జరుగుతుంది. ఒకవేళ రేపు ఏదైనా జరగాలనుకుంటే, ఒకవేళ ఈయన మీరు అన్నట్టు అతను ఫాల్స్ అని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి కదా. కాబట్టి అట్లాంటి ఏం లేదండి. తీన్మార్ మల్లన్న ఒక్క మాటలో చెప్పాలంటే తీన్మార్ మల్లన్న అంటే సార్ అతను ఒక ఉద్యమం అంటే ప్రజల సమస్యల మీద పోరాడే గొంతుక, అంతవరకే. ఇక ప్రజా సమస్యల మీద పోరాటం చేసే గొంతుక. అది ఏ పార్టీలో సరే, ఇక ఈ పార్టీ ఆ పార్టీ అంటారా, అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేసి